హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో అసలు యూట్యూబ్ నుంచి డబ్బులు ఎలా వస్తాయి ఏంటి అండ్ మీరు థంబ్నెయిల్ చూసారు కదా, యూట్యూబ్ అనే మహాసముద్రం గురించి తెలుసుకుని ఆ తర్వాత దిగండి అనేసి చెప్పాను. ఇది ఎందుకు అంటే రీసెంట్ డేస్లో ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేయడం, అది వేరే జాబ్ చేసుకుంటునేవ్వండి, ఏం చేస్తున్నా సరే ఒక యూట్యూబ్ ఛానల్ కామన్ అయిపోయింది ఇంకా. సో ఇన్ని ఛానల్స్ ఎక్కువైపోవడం వల్ల మనకు రూల్స్ కూడా పెరిగిపోతున్నాయి. సో ఆ రూల్స్ ఏవి కూడా తెలుసుకోకుండా జస్ట్ ఛానల్ స్టార్ట్ చేసేయడము, అది సక్సెస్ రాకపోవడము, ఏం చేయాలో తెలియకపోవడము, ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి అన్నమాట. సో అసలు మీరు ఫస్ట్ నాట్ ఓన్లీ తెలిసి తెలియకుండా పెట్టడమే కాదు, బట్ బోల్డ్ అండ్ డౌట్స్ కూడా ఉంటాయి. సో అలాంటి డౌట్స్ అన్నీ కూడా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళైనా, తక్కువ సబ్స్క్రైబర్స్ మానిటైజేషన్ అవ్వని వాళ్ళకైనా కూడా ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ టిప్స్ ఆర్ ట్రిక్స్ ఏమీ ఉండవు. అంటే ఎలా అసలు ఏముంటుంది అనేది, అసలు నిజమేంటనేది మీకు తెలుస్తుంది. ఈ టిప్ ఆ ట్రిక్ అవన్నీ ఏమి వర్కౌట్ అవ్వవు యూట్యూబ్లో. ఓకేనా, ఫస్ట్ థింగ్ అది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ యూట్యూబ్ని చాలామంది అదే రెవెన్యూ సోర్స్గా పెట్టుకుంటున్నారు. ఏది జాబ్స్ చేసేవాళ్ళు కూడా కొంతమంది రీసెంట్గా విన్నాను నేను, జాబ్స్ మానేసి కూడా వాళ్ళు యూట్యూబ్ని ఇదిగా పెట్టుకుని, అంటే సోర్స్గా పెట్టుకుని అదే ఎర్నింగ్ ఇన్కమ్గా చూస్తున్నారు. అది అసలు చాలా చాలా రాంగ్. ఎందుకంటే రీసెంట్గా ఒకటి జరిగింది. ఏంటంటే వాళ్ళకి మొత్తం 4 ఛానల్స్ ఉన్నాయంట ఇంట్లో. అయితే ఒక ఛానల్ స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అని చెప్పి రిమూవ్ అయిపోయింది అనమాట. రిమూవ్ అయిపోవడం వల్ల తర్వాత ఇంకో 2 మెయిల్ ఐడీస్ కూడా అట్లాగే రిమూవ్ అయిపోవడము. ఆ తర్వాత వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యారనమాట. అప్పుడు నేను చెప్పాను, మీరు ఇమీడియట్గా ఏవైతే స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అని వచ్చినాయో అవన్నీ ఇమీడియట్గా ఫోన్లో నుంచి రిమూవ్ చేసేయండి, లేదంటే మిగతా ఛానల్స్ కూడా పోతాయి అని చెప్తే ఇమీడియట్గా రిమూవ్ చేశారు. అయితే ఈ ఛానల్ స్పామ్ అని పోగానే ఏదో స్టోరీస్ ఛానల్స్ అన్నమాట, ఓన్ కంటెంట్ పెట్టుకునే వాళ్ళు కూడా మార్చేసి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయని చెప్పి స్టోరీస్లోకి దిగారు. ఆ స్టోరీస్లో వేరే వాళ్ళు స్టోరీస్ పెట్టారంట, వాటికి ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమోనని చెప్పి మానిటైజేషన్ అయిన ఛానల్లో 30 వీడియోస్ ఏమో డిలీట్ చేశారంట. మానిటైజేషన్ పోయింది. ఇప్పుడు అసలు నిజంగా వింటే భలే బాధేసింది అసలు నిజంగా. ఇప్పుడు వాళ్ళంటే శాలరీ మంచిగా వస్తుంది కదా, రెవెన్యూ అని చెప్పి వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లో వేశారంట. అసలు ఎప్పుడు కూడా యూట్యూబ్ ఇన్కమ్ని అదే సోర్స్గా అయితే పెట్టుకోకూడదు. ఎందుకంటే యూట్యూబ్లో చాలా రూల్స్ ఉంటాయి. ఈ వ్యూస్ ఎక్కువ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ టెక్ ఛానల్ ఫాలో అవ్వరు, వాళ్ళకి కావాల్సింది వ్యూస్ మాత్రమే. సో అట్లా వ్యూస్ వస్తున్నప్పుడు వాళ్ళు అసలు అప్డేట్స్ తెలుసుకోరు, అలా గుడ్డిగా ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఒకరోజు ఎప్పుడు రీయూజ్డ్ అని వస్తుంది, అది వచ్చిన తర్వాత 3 మంత్స్ రెవెన్యూ ఆగిపోయినట్టే. అండ్ 3 మంత్స్ తర్వాత కూడా అవుతుందని కూడా చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు పెట్టిన వీడియోస్ని బట్టి ఉంటుంది, ఎలా పెట్టారు వీడియోస్ అనే దాన్ని బట్టే కదా ఉండేది. సో అందుకే ప్రతి ఒక్క రూల్ తెలుసుకుని యూట్యూబ్ స్టార్ట్ చేయాలి. ఏదో అందరూ పెడుతున్నారు కదా అనేసి పెట్టేసి ఇవన్నీ ఉండకూడదు. అసలు ఫస్ట్ మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలి అంటే మన ఓన్ వీడియోస్ అయి ఉండాలి. అండ్ మన ఓన్ వీడియోస్తో పాటు ప్రెజెంటేషన్ మంచిగా ఉండాలి, ఆడియో క్వాలిటీ అంతా బాగుంటేనే మనకి వ్యూస్ అనేది వస్తాయి. అండ్ నాట్ ఓన్లీ వ్యూస్ రావడమే కాదు, ఇక్కడ మనకు ఒక రూపీ రావాలి యూట్యూబ్ నుంచి అంటే మానిటైజేషన్ అనేది అవ్వాలి కంపల్సరీ. సో మానిటైజేషన్ అవ్వాలి అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి మనకి. అవేంటి అంటే, మీ ఛానల్ని యూట్యూబ్ వాళ్ళు రివ్యూ చేస్తారు, మాన్యువల్గా రివ్యూ చేస్తారు వాళ్ళు. అంటే ఈ ఛానల్లో పెట్టేది ఒరిజినల్ కంటెంటా కాదా, ఒకవేళ ఒరిజినల్ కంటెంట్ కాకపోతే అసలు మినిమం ఎడిటింగ్ అయినా ఏమైనా ఉందా అనేది వాళ్ళు చూసి దాన్ని బట్టి మనకి రివ్యూ అనేది ఇస్తారు. ఈ రివ్యూ అనేది మాన్యువల్గాను జరుగుతుంది, ఆటోమేటిక్ సిస్టమ్స్ ద్వారా కూడా జరుగుతుంది. అండ్ వీటిల్లో కూడా వీళ్ళు ఇంతలాగా చేసినా కూడా ఒక్కొక్కసారి పొరపాటును కూడా మానిటైజేషన్ అవ్వద్దు, అవ్వని కంటెంట్కి కూడా పొరపాటున మానిటైజేషన్ కూడా అవుతుంది, అలాంటివి కూడా జరుగుతాయి. సో మనకి మానిటైజేషన్ అయిపోతే ఇంకేం ప్రాబ్లం లేదు అన్నట్టు కాదు, మన ఛానల్లో ఇష్యూ ఉంటే ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది. సో అందుకే ప్రతి ఒక్క రూల్ కూడా తెలుసుకునే మనం వీడియోస్ అనేది పోస్ట్ చేయాలి. అండ్ మానిటైజేషన్ అవ్వాలి అంటే ఈ ఎర్న్ ఆప్షన్ గురించి నాకు ఎన్ని డౌట్స్ వస్తాయంటే రోజుకి ఇక లెక్క ఉండదన్నమాట. వీడియోస్ ఎన్ని చేసి పెట్టినా కూడా అది డౌట్స్ అడుగుతూనే ఉంటారు. ఈ ఒక్క వీడియోలో క్లారిఫై అయిపోవాలనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మానిటైజేషన్ అవ్వాలి అంటే మీకు ఎర్న్ ఆప్షన్లో వ్యూస్ ఆర్ వాచ్ అవర్స్ అనేది కలవాలి. సో ఆ వాచ్ అవర్స్ ఏవైతే ఉంటాయో, వాచ్ అవర్స్ అనేది మీకు లాంగ్ వీడియోస్ నుంచి రావాలి. లాంగ్ వీడియోస్ నుంచి వచ్చిన వాచ్ అవర్స్ మాత్రమే మీకు రావాల్సిన 4000 అవర్స్లో కలుస్తాయి. అలాగే షార్ట్స్కి వచ్చిన వ్యూస్ మాత్రమే కలుస్తాయి, అది కూడా వాచ్ అవర్స్ ఏమో లాస్ట్ 365 డేస్ కౌంట్, ఇవేమో లాస్ట్ 90 డేస్ కౌంట్ షార్ట్స్ వ్యూస్. సో లాస్ట్ 90 డేస్, ఇప్పుడు 90 డేస్ అయ్యిందనుకోండి, 90 డేస్ తర్వాత నుంచి తగ్గుతూ ఉంటాయి అన్నమాట డైలీ. సో మీరు ఏ రోజు చూసినా ఆ రోజు నుంచి వెనక్కి 90 డేస్లో
10 మిలియన్ వ్యూస్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు కంప్లీట్ మానిటైజేషన్ అవుతుంది. అలాగే వాచ్ అవర్స్ పరంగా చూసుకుంటే మీకు ఎప్పుడైతే లాస్ట్ 365 డేస్లో 4000 అవర్స్ వస్తాయో, లాస్ట్ 365 డేస్ అంటే ఇక్కడ 1 ఇయర్ దాటిపోతే అంతా అయిపోయినట్టు కాదు, లేదా షార్ట్స్ వ్యూస్ ప్రకారం చూసుకుంటే 90 డేస్ దాటిపోతే అంతా అయిపోయినట్టు కాదు. ఎప్పుడైనా సరే లాస్ట్ 90 డేస్, లాస్ట్ 365 డేస్ కౌంట్. అంటే మీరు ఏ రోజు చూసినా ఆ రోజు నుంచి వెనక్కి ఉండాలి, ఆ ముందు వచ్చినవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. సో మీకు ఎప్పుడైతే అట్లా అవుతుందో అప్పుడు మీకు అప్లై బటన్ అనేది హైలైట్ అవుతుంది. అప్పుడు మీరు అప్లై చేసిన తర్వాత మానిటైజేషన్కి యూట్యూబ్ వాళ్ళు ఛానల్ని రివ్యూ చేస్తారు. ఛానల్ రివ్యూ చేసి అది మానిటైజేషన్ అయ్యే కంటెంట్ అయితే కనుక మానిటైజేషన్ అవుతుంది. అవ్వని కంటెంట్ అయినా కూడా ఒక్కొక్కసారి మానిటైజేషన్ అవుతుంది. అయ్యి 2 డేస్ తర్వాత, 3 డేస్ తర్వాత కూడా పోవచ్చు, 10 డేస్ తర్వాత కూడా పోవచ్చు, 1 మంత్, 2 మంత్స్ తర్వాత కూడా పోవచ్చు. సో ఎప్పుడైనా అందుకే మన ఒరిజినల్ కంటెంట్ మాత్రమే ఉండాలి. అండ్ ఇంకోటి, ఇక్కడ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే కంపల్సరీ మీ ఓపిక, పేషెన్స్ అంతే. అది తప్ప వేరే ఏం లేదు. మీరు పక్కన వాళ్ళ ఛానల్స్ చూసేసి వాళ్ళు గ్రో అయిపోతున్నారు, నాతో పాటే స్టార్ట్ చేశారు, వాళ్ళకి ఎందుకు వ్యూస్ వస్తున్నాయి, నాకెందుకు వ్యూస్ రావట్లేదు, ఇవన్నీ అసలు చూడాల్సిన పనే లేదు. ఎందుకంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే లక్ కూడా ఒక ఫ్యాక్టర్. లక్ కూడా ఉంటేనే సక్సెస్ అనేది వస్తుంది. అండ్ సేమ్ కంటెంట్ అయినా, సేమ్ ప్రజెంటేషన్ ఉన్నా కానీ కొంతమందికి 10 వీడియోలకే రీచ్ వస్తుంది, కొంతమందికి 20 వీడియోస్కి వస్తుంది, కొంతమందికి 100 వీడియోస్ పెట్టినా కూడా రీచ్ రాకపోవచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టే వాళ్ళు కూడా ఉంటారు. అంత ఈజీగా అయితే ఉండదు యూట్యూబ్ నుంచి రెవెన్యూ రావడం అనేది. ఇప్పుడు లక్షలు చూపించే వాళ్ళు ఉంటారు వీడియోస్లో, లక్షలు వస్తున్నాయని చెప్పి చూపించే వాళ్ళు ఉంటారు వీడియోస్లో. సో వాళ్ళు అప్పటికప్పుడు అది వచ్చేసింది ఏం కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో వీడియోస్ చేస్తూ ఉండుంటారు. అండ్ వాళ్ళు చిన్న ఛానల్ అన్నప్పుడు మీకు వాళ్ళు తెలియని కూడా తెలియదు. సో ఆ వీడియో చూడడం వల్లే కదా మీకు తెలిసారు. సో వాళ్ళు కూడా ఎంతో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి వచ్చిన వాళ్ళే. సో అంత ఈజీగా అయితే రావు లక్షలు యూట్యూబ్లో. అండ్ ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటి అంటే, పక్కన వాళ్ళని చూసి ఏది వీడియోస్ పెట్టకూడదని చెప్పాను కదా. సో ఇప్పుడు ఎక్కువ మంది చేసేది అదే మిస్టేక్. పక్కన వాళ్ళని చూసే పెడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు మ్యూజిక్ ఉంది, మ్యూజిక్ అనేది అసలు ఎంతమంది యూజ్ చేస్తారు. మ్యూజిక్ అనేది కొన్ని కంటెంట్లకి మ్యూజిక్ ఉంటేనే బాగుంటుంది, కొన్నిటికి మ్యూజిక్ కాకుండా వాయిస్ ఉంటేనే బాగుంటుంది. సో ఈ మ్యూజిక్ వల్ల వ్యూస్ వస్తున్నాయని చెప్పి అందరూ మ్యూజిక్ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది మీ అంతటా మీకు తెలిస్తే తప్ప, మీ అంతటా మీరు అనలైజ్ చేస్తే తప్ప నేను ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. ఇది కూడా నేను చాలాసార్లు వీడియోస్లో చెప్పాను, వాయిస్ ఓవర్ ఉంటేనే బెటర్. వాయిస్ ఓవర్ ఉంటే ఏంటంటే కనెక్ట్ అవుతారు ఆడియన్స్. మీరు చూడండి పెద్ద ఛానల్స్, వాళ్ళు చేసేది ఏమి ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే వ్లాగ్స్ అవనివ్వండి, ఏదైనా సరే వాళ్ళు చేసేది, ఇప్పుడు మామూలు రెసిపీస్ అయినా కానీ, అది మామూలు రెసిపీస్ అయినా కానీ వాళ్ళు వాయిస్ ఓవర్ ఇచ్చే విధానం బట్టి, ప్రజెంట్ చేసే విధానం బట్టే వ్యూస్ వస్తాయి. ఇప్పుడు అదే రెసిపీ మనం పెట్టి మ్యూజిక్ పెడితే ఒక రకమైన వ్యూస్ వస్తాయి, వాయిస్ ఇస్తే ఒక రకమైన వ్యూస్ వస్తాయి. చాలామంది ఏమంటారు, మాకు వాయిస్ ఇస్తే వ్యూస్ రావట్లేదు అందుకే మ్యూజిక్ పెడుతున్నాము అంటారు. వాయిస్ ఇస్తే వ్యూస్ రావు, ఎందుకంటే అసలు మీరు ఎవరో తెలియదు అల్గోరిథంకి, అండ్ జనాలకు మీరు వాయిస్ తెలియదు. ఇవన్నీ అలవాటు అయితేనే కదా. ఇప్పుడు ఏదైనా సాంగ్స్ అయినా ఏదైనా మనకి అది వినగానే నచ్చుతాయి, వచ్చిన వెంటనే ఇమీడియట్గా ఏమి నచ్చదు కొన్ని సాంగ్స్. సో ఆ విధంగా చూసుకోవాలి మీరు ఎప్పుడైనా సరే. పెట్టిన వెంటనే సక్సెస్ అనేది ఎవ్వరికీ రాదు. ఇప్పుడు నేను నా విషయమే చెప్తాను. నేను అసలు యూట్యూబ్లోకి వచ్చి 6 ఇయర్స్ అయింది. 6 ఇయర్స్ నుంచి నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే యూట్యూబ్ పరంగా నాకేం పెద్ద గ్రోత్ ఏం రాలే. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్కి చాలా ఎక్కువ వ్యూస్ రావాలి. ఇంకా మేబీ అందరికీ ఇది నచ్చకపోవచ్చు కానీ, బట్ నేను ఎంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తానో ఏంటి అనేది నాకు మాత్రమే తెలుసు. సో దానికి ఖచ్చితంగా రావాలి. అండ్ అన్నీ కూడా ఒరిజినాలిటీకి దగ్గరగానే చెప్తాను, అంటే అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో 6 ఇయర్స్ అయినా కూడా అంతేమీ ఇది లేదనమాట. అయినా సరే నేను ఇష్టం కొద్దీ చేస్తున్నాను అనమాట వీడియోస్. ఓకే, నా వీడియోస్ జనాలకు ఉపయోగపడితే చాలు, ఒకరికైనా యూజ్ అయినా చాలే అన్నట్లుగా ఈ టెక్ రిలేటెడ్ వీడియోస్ అయితే పెడతానమాట. ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసి 6 ఇయర్స్ అయింది. సో ఫస్ట్ ఛానల్లో కూడా పెద్ద బీభత్సంగా వ్యూస్ ఏమి ఉండవు, మీరు కావాలంటే చూసుకోవచ్చు. నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తూనే ఉంటాను, పెద్ద వ్యూస్ ఏమి ఉండవు. కానీ నాకు ఇష్టం కొద్దీ చేస్తున్నాను అనమాట. అది పెద్ద బీభత్సంగా రెవెన్యూ రాకపోయినా ఎంతో కొంత రెవెన్యూ వచ్చినా మనకు రెవెన్యూ వచ్చినట్లే కదా అది. అండ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మానిటైజేషన్ అవ్వడం మాత్రమే ప్రధానంగా పెట్టుకోకూడదు ఎప్పుడూ కూడా. మానిటైజేషన్ మాత్రమే కనుక మీరు ప్రధానంగా పెట్టుకుంటే అది ఎప్పటికీ ఛానల్ అనేది గ్రోత్ ఉండదు. ఎందుకంటే మానిటైజేషన్ అవ్వాలని అనుకోవాలి, అది మనకి ఒరిజినల్గా వ్యూస్ రావాలి, ఒరిజినల్గా గ్రోత్ రావాలి అనేసి అనుకోవాలన్నమాట.
అది మెయిన్ ఇంపార్టెంట్. అలా వచ్చిన గ్రోతే మీకు నిలబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మానిటైజేషన్ అయిపోతే చాలు, ఇంకా అసలు ఈజీగా ఉంటుంది వర్క్ అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మానిటైజేషన్ అవ్వట్లేదని చెప్పి కొనుక్కోవాలని చూడడము, లేదా ఏదో ఒకటి ఎవరొకళ్ళు వచ్చి ఇప్పుడు మనకి మీ ఛానల్ గ్రో చేస్తాము, మాకు ఇంత అమౌంట్ ఇవ్వండి, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అదేంటంటే ఎవరైనా సరే ఇప్పుడు వచ్చి ఆ మాట చెప్పంగానే మీకు వ్యూస్ రానప్పుడు మేము గ్రో చేస్తాము, మీకు వ్యూస్ వచ్చేలాగా చేస్తాము అంటే అది ఎవరికైనా నచ్చుద్ది. స్టార్టింగ్లో అది నచ్చుతుంది. అది నిజమా కాదా అనేది కూడా ఆలోచించే ఇది కూడా ఉండదు. ఓకే, మనం ఇంత కష్టపడుతున్నాము, వ్యూస్ వస్తే మంచిదే కదా అనేసి అలా కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అవన్నీ ఏది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మీకు మానిటైజేషన్ అయ్యి రూ. 1 రావాలి యూట్యూబ్ నుంచి అంటే ఇప్పటికి కూడా నేను చెప్తాను, ఇట్లా కొనుక్కున్న వాళ్ళకి సక్సెస్ లేదు అసలు ఛానల్స్లో. వాచ్ అవర్స్ కొనుక్కున్న వాళ్ళకి. ఇప్పుడు మీరు కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్గానిక్ వ్యూస్, ఆర్గానిక్ వాచ్ అవర్స్ ఇవే చెప్తారు. కానీ అవి ఏవి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆర్గానిక్ అంటే ఏంటి, మనుషులు చూడాలి, మనుషులు చూసి ఆటోమేటిక్గా కనెక్ట్ అవ్వాలి. ఈవెన్ నాట్ ఓన్లీ అదే కాదు, ఈవెన్ యూట్యూబ్ ప్రమోట్ చేయడానికి ఉంది కదా యూట్యూబ్లో, ఈవెన్ అది కూడా నాకు తెలిసి అసలు రాంగే అది. ఎందుకంటే అసలు మీరు చూడండి, అలా ప్రమోట్ చేసిన టైంలో అసలు మనకి లైక్స్ రావు, మనం ఏది పెడితే అవే వస్తాయి అంతే. లైక్స్ రావు, కామెంట్స్ రావు. మేబీ లైక్స్ రావచ్చు అనుకుంటా, కామెంట్స్ రావు అసలు. ఇప్పుడు 100 మంది చూస్తే కనీసం ఒకళ్ళన్నా కామెంట్ రాస్తారు కదా. సో ఆ టైంలో వచ్చిన వ్యూస్తో అసలు కామెంట్సే రావు. సో అది ఎందుకో నాకు అది కూడా ఫేకే అనిపించింది. ఊరికే జస్ట్ వ్యూస్ నెంబర్ పెంచుకోవడానికి తప్ప అది మనకి ఆర్గానిక్గా మనకి ఎప్పుడైనా వీడియోకి ఒరిజినల్గా వ్యూస్ వస్తేనే అది మంచి రీచ్ అవుతుంది. మీరు ఎలా తెచ్చుకున్నా సరే రీచ్ అది ఫేక్ రీచే అవుతుంది. ఫేక్ అంటే అన్నీ ఫేక్ కాదు, బట్ రీచ్ ఉండదు తర్వాత మీకు అది. సో వాచ్ అవర్స్ కొనుక్కోవడం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. మీరు దానివల్ల అసలు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇది వచ్చేసి నా సజెషన్. సో మీరు ఒరిజినల్గా వీడియోస్ పోస్ట్ చేయడానికే ట్రై చేయండి, అప్పుడే మానిటైజేషన్ అనేది అవుతుంది. చాలామంది అమౌంట్లు పెట్టి అసలు ఒక ఆవిడకైతే నేనే మానిటైజేషన్కి అప్లై చేశాను. అయితే ఈరోజు ఈవినింగ్ వచ్చారు అనుకోండి, ఫర్ సపోజ్ ఈవినింగ్ నైట్ వచ్చి అన్నారు ఇంకా 400 సబ్స్క్రైబర్స్, ఇంకా 300 సబ్స్క్రైబర్స్ ఏమో రావాలన్నమాట ఛానల్కి. అయితే సరే ఇంకెలాగో 300 కదా, దగ్గరలోకి వచ్చినాక చెప్పండి, అప్పుడు అప్లై చేద్దాము అనేసి అన్నాను. నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చి సబ్స్క్రైబర్స్ వచ్చేసారు, ఇప్పుడు అప్లై చేయండి అనేసి అన్నారు. అదేంటి అప్పుడే ఎలా వచ్చేసారు అంటే నేను కొన్నాను వాచ్ అవర్స్ అన్నారు. మరి వాచ్ అవర్స్ నిలబడితే ఓకే కానీ బట్ మానిటైజేషన్ పోతుంది, మరి మీకు ఓకే అంటే అప్లై చేస్తాను అని చెప్పారు. లేదు పర్లేదు చేసేయండి అన్నారు. అయితే అప్పట్లో ఏంటంటే మనకి 2 డేస్ ఉండేవి ఆ వాచ్ అవర్స్ ఎర్న్ ఆప్షన్లో. రివ్యూ కూడా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. లక్కీగా ఆవిడకి రివ్యూ అయిపోయి మానిటైజేషన్ అయిపోయింది. అవన్నీ చెప్పాను అసలు ముందు, మీకు ఏమాత్రం ఉపయోగం ఉండదు ఛానల్ అంటే 1 ఇయర్ తర్వాత ఇప్పుడు రియలైజ్ అయ్యారు. మీరు అప్పుడు ఎందుకు చెప్పారో నాకు ఇప్పుడు అర్థమైంది అనేసి. సో అట్లా ఎప్పుడైనా సరే ఒరిజినల్గా వస్తేనే మన ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది అండ్ యూట్యూబ్ నుంచి కూడా డబ్బులు వస్తాయి. అది కూడా మీరు ఓన్గా కంటెంట్ క్రియేట్ చేయాలి. కొంతమందికి ఈ ఓన్ కంటెంట్ అంటే ఏంటి, ఎంతసేపు ఓన్ కంటెంట్ అంటారు, అందరూ వేరే వాళ్ళు వీడియోస్ పెడుతుంటే అందరూ అట్లా ఎదిగిపోతుంటే ఎంతసేపు ఓన్ కంటెంట్ దగ్గరే కూర్చోమంటారు అనే ఇది కూడా చాలామందికి ఉంది. ఓన్ వీడియోస్ పెట్టే వాళ్ళే సంపాదిస్తారు. మీకు ఆ విషయం తెలుసా అసలు? ఎంతసేపు వేరే వాళ్ళ వీడియోస్ పెట్టి వేరే వాళ్ళ వీడియోస్కి ఎలా పెట్టినా సరే మనం స్ట్రైక్ వేయొచ్చు. చిన్న క్లిప్ యూస్ చేసిన ఇప్పుడు 2 సెకండ్స్ క్లిప్స్, మూవీ క్లిప్స్ ఉంటాయి చూసారా, వాటికి కూడా వాళ్ళు స్ట్రైక్ వేయొచ్చు. కాకపోతే 2 సెకండ్సే కాబట్టి సిస్టమ్స్కి డిటెక్ట్ అవ్వవు. కానీ ఇది యూట్యూబ్ సైడ్ నుంచి వచ్చే ప్రాబ్లం కాదు, క్రియేటర్ సైడ్ నుంచి వచ్చేది. అలా రీసెంట్గా 2 ఛానల్స్ నాకు తెలిసినవి, ఒక ఛానల్కి నేనే మానిటైజేషన్ చేశాను, ఒక ఆవిడ ఊరికి జస్ట్ డౌట్స్ అడుగుతూ ఉంటారు. ఇలాంటి క్లిప్సే వేరే వాళ్ళ క్లిప్స్ యూస్ చేయడం వల్ల 3 కాపీరైట్ స్ట్రైక్స్ వేశారు, ఛానల్స్ పోయినాయి 7 డేస్లో. అది మనం ఏం చేయడానికి కూడా ఉండదు, వాళ్ళంతటా వాళ్ళ స్ట్రైక్స్ తీస్తే తప్ప. మీరు బయట నుంచి చూస్తున్నారు ఏ ఛానల్ అయినా. ఇప్పుడు నాకు తెలియని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో, నా ఛానల్ చూసేవాళ్ళు అడుగుతూ ఉంటారు కదా డౌట్స్, వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళ ఛానల్లో ఇష్యూ ఇది అనేసి. కొంతమందికి స్ట్రైక్ వేయడానికి చూస్తాం, స్ట్రైక్ ఇది చేయడానికి, బట్ అది కూడా అన్నిసార్లు సక్సెస్ అవ్వదు. చాలాసార్లు ఇప్పుడు నిజంగా మిస్టేక్ ఉంది అంటే మనం అసలు రివర్స్లో వేయకూడదు వాళ్ళంతటా వాళ్ళు తీసేటట్టుగా ఏమన్నా రిక్వెస్ట్ చేసుకోవాలి అంతే. సో ఇన్ని రకాలు ఉంటాయి అన్నమాట. యూట్యూబ్ నుంచి డబ్బులు రావడం అనేది అంత ఈజీగా అయితే ఉండదు. ఎవరికి వాళ్ళు ఏంటంటే ఛానల్ క్రియేట్ చేసేసి ఇమీడియట్గా డబ్బులు వచ్చేసేయాలి,
లేకపోతే సబ్స్క్రైబర్స్ వచ్చారు, సబ్స్క్రైబర్స్ వస్తే చాలా మానిటైజేషన్కి అప్లై చేసేయచ్చా అని అడుగుతూ ఉంటారు. ఇవన్నీ రకరకాలు ఉంటాయి. సో ఏదైనా మీరు ఓన్గా కంటెంట్ క్రియేట్ చేసి వాచ్ అవర్స్ ఆర్ వ్యూస్ వచ్చిన తర్వాతే మానిటైజేషన్ అనేది అవుతుంది. అండ్ ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేస్తారు, వ్యూస్ రానప్పుడు మధ్యలో వదిలేస్తారు. మళ్ళీ తర్వాత ఏదో ఒక వీడియో చూసి వాళ్ళకేదో మనీ వచ్చినాయి అని చెప్పి మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు మీరు ఇప్పటికే గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ రీచ్ రావడానికి మళ్ళీ ఫ్రెష్ ఛానల్ అన్నట్టు అది ఒక రకంగా. సో అలా టైం పడుతుంది. మీరు మిస్టేక్ చేసినప్పుడు మీరు ఓపిక్గా వెయిట్ చేయాలంతే. ఎప్పుడైనా నా సజెషన్ అయితే నేను ఏం చెప్తానంటే ఎవరికైనా సరే మీరు ఛానల్ స్టార్ట్ చేసిన రోజు దగ్గర నుంచినే చాలా బాధ్యతగా ఉండాలి. యూట్యూబ్ ఛానల్ అంటే ఈజీగా ఉండదు. జాబ్ ఎలా చేస్తున్నారో సేమ్ అదే విధంగా మీరు ఎంత కష్టపడితే అంత. యూట్యూబ్ ఛానల్ అనేది ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ జాబ్ లాగా. మనంతట మనం మిస్టేక్ ఏదన్నా చేస్తే తప్ప వేరేగా మన ఎవ్వరూ ఏమీ చేయలేరు, మనంతట మనం మిస్టేక్ చేస్తే తప్ప. సో మనం ఏదన్నా మిస్టేక్ చేస్తేనే కదా రీయూజ్డ్ వచ్చేది. లేదంటే ప్రతి నెల మీరు ఎంతో కొంత మీరు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే ఎంతో కొంత రెవెన్యూ వస్తూనే ఉంటుంది. మీరు వీడియోస్ పోస్ట్ చేయాలంతే. వేరే ఈజీ సొల్యూషన్స్ అంటూ ఏమీ లేవు. అది కూడా ఎప్పుడంటే ఓన్ కంటెంట్ పెడితేనే. రీసెంట్గా ఒక ఆవిడ వచ్చారు, ఆవిడ చెప్తున్నారు, మేడం మీరు ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వండి అని ఎందుకు చెప్తారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఒక రకంగా చూస్తే వాళ్ళు పెద్ద ఛానల్స్ వాళ్ళు ఎవ్వరు మ్యూజిక్స్ వాడట్లేదు. సో అది వాళ్ళు ఏం చేసేదేం లేదు అక్కడ, కాకపోతే వాయిస్తో కనెక్ట్ అయ్యి జనాలు అట్లా వ్యూస్ ఇస్తున్నారు అనేసి చెప్తున్నారు. అది స్టార్టింగ్లో వాళ్ళకు కూడా ఇప్పుడు మీకు వాళ్ళు చిన్న ఛానల్ అన్నప్పుడు వాళ్ళు మీకు కూడా తెలియదు. ఇప్పుడు గ్రో అయిన ఛానల్ కాబట్టి మీకు కనిపిస్తుంది. సో చిన్న ఛానల్ అప్పుడు వాళ్ళు ఎంత ఇది ఫేస్ చేసి ఉండొచ్చో కదా. సో అలా ఆలోచించాలి. అలా ఆలోచించి ఛానల్ రన్ చేస్తేనే మీరు రన్ చేయగలరు ఎక్కువ కాలం. పక్కన వాళ్ళని చూసి ఎన్నో రోజులు రన్ చేయలేరు. అది.